రెండో పార్టీకి అని చెప్పినారు. ఈ గడిచిన 2 ఏళ్లలో గ్రాఫ్ ఎంత పెరిగింది టీఆర్ఎస్ పార్టీ అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు విషయం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా తెలుసు. అది వాళ్ళేదంటే తాటాకి చెప్పులు చేసేట్టు బెదిరియాల ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ నైరాశ్యానికి గురి కాలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ 20 సంవత్సరాల పాటు 2 దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న మీ మాటకి నేను అడ్డొచ్చాను. ఒకటి రామ్మోహన్ గారు, మీరు చెప్పింది అక్షర సత్యం. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఇప్పటికీ కూడా జనాల్లో ఉంది. కానీ మీరు ఆ టీఆర్ఎస్ ఉద్యమ పార్టీని లేకుండా చేసి బీఆర్ఎస్ చేశారు కదా, అక్కడి నుంచే కదా మీకు మొత్తం కూడా అదే చెప్తున్నాం. అంటే జాతీయ రాజకీయాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, తప్పకుండా వెళ్తాం. ఈ యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని ఢిల్లీ లెవెల్లో వినిపించడానికి కేసీఆర్ గా సమాయత్తం అవుతున్నారు. ఇకపోతే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బీసీలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలి ఫస్ట్. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం అని తెలిసినప్పటికీ బీసీలందరినీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళ యొక్క ఆశను ఇతను అవకాశంగా మలుచుకొని బీసీలందరినీ తప్పుదో పట్టించి యావత్ తెలంగాణ రాష్ట్రంలో కుంపటి పెట్టాడు. ఇది ఎట్టిపాటు జరగదని తెలిసి నేను చేసినా అగో కేంద్రం ఇస్తలేదు, నేను చేసినా గవర్నర్ సంతకం పెడతలేడు, నేను చేసినా రాష్ట్రపతి బిల్లు ఆమోదిస్తలేడు, నేను చేసినా ప్రధానమంత్రి ఒప్పుకుంటలేడని దొంగ సాకులు మంది మీద మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి బీసీ యొక్క రిజర్వేషన్లను ఇందులో పొందుపరిచిన అని చెప్పి అబద్ధాలు మాట్లాడి మళ్ళీ ఆ బిల్లు పెట్టి కరెక్ట్ దాన్ని వాళ్ళు రాజకీయ ఎత్తుగడ వేశారు. బీసీ సోదరులకు తెలవదా నిజంగా కాంగ్రెస్ చిత్తశుద్ధి లేకపోతే బీసీలు ఎందుకు ఏకమవుతారు? మరి బీసీలో బీసీ స్వామి ఇక్కడే ఉంది కిట్కాంతా. ఈ కిట్కాంత ఏముందంటే ఎవరైతే బీసీ సంఘాలు లీడ్ చేస్తున్నారో వాళ్ళని వీళ్ళంతా గ్రాప్ చేసి డ్రాగన్ చేసి వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు గుప్పిట్లో పెట్టుకొని పాలాభిషేకాలు చేయించుకున్నాడు. మరి బీసీ సంఘ నేతలు ఈ రోజు బీసీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను గతంలో కూడా ఈ మాట మాట్లాడినా. బీసీ సంఘ నేతలు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినారు. అది రాజ్యాంగ పరంగా ఎట్లా వీలు కాదని తెలిసిన బీసీ సంఘాన్ని మరి గంత అవగాహన లేకుండా సమాధానం ఎట్లా లీడ్ చేస్తారంటే వీళ్ళు బీసీ సమాజ నేతలు ఎలక్షన్ టైంలో ఇంకా కూడా బీసీలను తిరిగితే అదే చెప్తున్నా అన్నా ఒకటి నేను ఏం చెప్తున్నా, బీసీ నేతలకు మరి విషయం ఎందుకు దాచిపెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రాజ్యాంగంలో 42% రిజర్వేషన్ బీసీలకు అనేది అమలు అనేది ఎట్టి జరగదని దీని విషయం సుప్రీంకోర్టు గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కీలకంగా ఎన్నికల్లో ఆపేయడం జరిగింది. ఇంత నష్టం జరిగితే రేవంత్ రెడ్డి చివరి వరకు ఎందుకు ఈ ప్లాన్ ఎందుకు వేసాడు? సునీల్ గారు మీరు పరకాయ ప్రవేశం చేసినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ నీళ్లు ఇంకా బాగా మీకు వంట పెట్టినట్టున్నాయి. అక్కడ ఆయన అన్నారు బీసీ సంఘ నాయకుల గురించి మాట్లాడారు. మీరేమంటున్నారు? బీసీసీని తిడితే ఎలా అంటున్నారు? భలే మాట్లాడుతున్నారు గమ్మత్తుగా మీరు. ఆయన ఏమన్నారు? బీసీ నేతలను తిడితేది ఆయన కొంతమంది బీసీ నాయకులు ప్రశ్నించారు. వాళ్ళకి తెలవదా అని అడిగారు. మీరు ఎలక్షన్ టైంలో బీసీలు తిడతారా అని అడుగుతున్నారు. భలే అడుగుతున్నారు సునీల్ గారు. నేనేం చెప్తున్నా, బీసీ సమాజాన్ని లీడ్ చేస్తున్న లీడర్లు మీరు అడగాలి. మీరు కనీసం ఇంత అవగాహన లేకుండా మీరు బీసీ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు దేని కొరకన్నా ఇది బీసీ సమాజానికి ఏం హక్కులు కావాలి, రాజ్యాంగ వస్తాయి అలా వారు తెలియని నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి తొత్తులుగా మారి ఆయన ఫోటోలకు పాలాభిషేకం చేసి ఏందన్నా ఇంత విచిత్రం కాకపోతే? మన హక్కుల సాధన లోపల ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయాలి మనం. అంతే తప్పితే ఆయన పాలాభిషేకం చేసి రేవంత్ రెడ్డి గారిని వదిలేస్తే కాదు సార్. రామ్మోహన్ గారు రేవంత్ రెడ్డి గారిని వదిలేస్తే గతంలో మీ నాయకుడు బీసీలకి రిజర్వేషన్లు తగ్గించిన పరిస్థితి, మరి మీకెక్కడ ఉంది చిత్తశుద్ధి? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. వినండి లక్ష్మణ గారు, ఒకటే సునీల్ ఒక్క నిమిషం. ఈ రోజు కూడా బీసీలకు మన పేపర్ లో ఇచ్చిన డేటా పోయిన సంవత్సరం 23% ఉంటే 17% ఉంటే 24%, ఒక దగ్గర 27%, 24%, ఒక దగ్గర 18%. కొంచెం అటు ఇటు రిజర్వేషన్ అడ్జస్ట్మెంట్లలో మారలేదు తప్పితే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన మాదిరిగా కేసీఆర్ గారు చేయలేదు. కేసీఆర్ గారు బీసీ సమాజానికి ఎనలేని సేవలు చేయడం జరిగింది, అద్భుతమైన పథకాలు ఇచ్చడం జరిగింది. వారి యొక్క పదవులు ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ లో కానీ, సీట్లు కానీ, కార్పొరేషన్ కానీ, నామినేటెడ్ కానీ, స్థానిక సంస్థల నుంచి రాష్ట్ర అసెంబ్లీ వరకు, అటు పార్లమెంట్ వరకు, రాజ్యసభలో ఎమ్మెల్సీలు ప్రతి దగ్గర బీసీ సమాజానికి మంచి హోదా కల్పించే మీద మంచి గౌరవం కల్పించే విధంగా బీసీ సమాజానికి కేసీఆర్ గారు పెద్ద దిగ్గా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి బీసీ సమాజాన్ని మభ్యపెట్టి ఈ రోజు జూబ్లీస్ ఎన్నికలు చేసి మద్యాన్ని డబ్బులను ఇష్టాధిపతిని వెదజల్లి
కూటమి ప్రభుత్వాన్ని కూటమి ఆ క్యాండిడేట్ డిక్లేర్ చేసుకుని ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరు కలిసి, కాంగ్రెస్ పార్టీ అందరు కలిసి ఆ అభ్యర్థిని గెలిపించుకొని ఈ రోజు ఏమంటున్నాడు, ఆయన వాపు చూసుకొని బలపనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు కూటమి అభ్యర్థులు ఉండరు ఇక్కడ. ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచులు ఎవరు ఇండివిజువల్ ఏమంటారు, తప్పకుండా చుక్కెదురైతుంది. రామ్మోహన్ గారు, ఎక్కడైతే ఇప్పుడు మహబూబ్ నగర్ ట్యాంకర్ కావచ్చు గ్రామ పంచాయతీలో ఒక వ్యాపారి కోటికి దక్కించుకున్నాడని ఏకగ్రీవంగా తెలుస్తుంది. ఇలా ఏకగ్రీవాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీకు నిజంగా సర్పంచులు మీరు దక్కించుకుంటారనే కాన్ఫిడెంట్ మీలో ఉందా? తప్పకుండా అండి. స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, నెక్స్ట్ జరగబోయే మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కీలకమైన భూమిక మేము పోషించబోతున్నాం. అద్భుతమైన రిజల్ట్ సాధిస్తాం. పెద్ద ఎత్తున 90% పైగా సీట్లు మేము సాధించే లక్ష్యం పెట్టుకున్నాం. తప్పకుండా సాధించి తీరుతాం. నిజంగానే ఎన్నికల మీద ఫోకస్ చేసేంత ఇది మీకుందా? ఇప్పుడు అనేక ఒత్తిడిలో ఉన్నట్టు కనబడుతున్నారు. కవిత గారు ఏంటి, భట్టి విక్రమార్క గారి డాటర్ సంబంధించిన ఫంక్షన్ కి వెళ్ళారు. ఆ చీర కట్టుకునే దాని విషయంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఇంకా పింక్ తప్పితే ఆవిడికి వేరే ఆ కాంగ్రెస్ కలర్లు తప్పితే ఇంకా కలర్ దొరకలేదని అడుగుతున్నారు. ఏం చెప్తారు అసలు? నిజంగా కవిత మీ పార్టీలో సస్పెండ్ అయిన కవిత మీ వాళ్ళ కాదా? కవిత ఎపిసోడ్ ముగిసిన అధ్యాయం అది. ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది కవితది. కాంగ్రెస్ పార్టీ తన కొల్లుడైనరా, మిగతా ప్రజా సంఘాల తన కొల్లుడైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మాకు అలా అందులో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కవిత గారు ఏం చేసినా మేము పట్టించుకునే. కవిత గారికి మీ పార్టీకి సంబంధం లేదంటారు. ఇస్తా కవిత గారికి మీకు సంబంధం లేదంటారు. 100% పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. ఆమె బ్యాలెన్స్ పెట్టుకుని ఆమె పని చేసుకుంటా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కాబట్టి ఆమె కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం వచ్చిన హక్కులు వినియోగించుకొని ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తుంది. దానికి అడ్డుకునే పరిస్థితి మేము లేవు. ఎక్కడ చట్టాన్ని అతిక్రమించినప్పుడు మేము తప్పకుండా వారిపై చర్య తీసుకోవాలి. చట్టం దగ్గర పోతాం. స్టార్టింగ్ లో కవిత గారు స్టార్టింగ్ లో మాట్లాడిన మాటలకి మీరు చాలా సమాధానాలు చెప్పారు, కానీ ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలకి మీ బీఆర్ఎస్ నేతలే సమాధానాలు చెప్పలేని పరిస్థితి. తప్పకుండా చెప్తారండి. ఇప్పుడు మంచిగా ఓడ దాటినప్పుడు ఓడ మళ్ళా ఓడ దాటిన మళ్ళా చందంగా ఉంది కవిత పరిస్థితి. ఈ రోజు రాయిగా వరమాలు తెచ్చుకొని సొంత కన్న తండ్రి పైన నిందలు వేయడం, సొంత పార్టీ సభ్యులు